శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర దేవిగా దర్శనమిస్తుందండి. ఈ దేవికి నివేదించవలసిన నైవేద్యం కట్టె పొంగలి. దీన్ని తయారు చేసే విధానం చూద్దామా మరి. ముందుగా 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలండి. దీన్ని ఒక గిన్నెలోకి బియ్యం పెసరపప్పు వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని 4-5 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని కొద్దిగా పసుపు వేసి 4-5 విజిల్లు రానివ్వాలండి. తర్వాత ఆవిరిపోయాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయిలోకి 1/2 కప్పు వరకు నెయ్యి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి చిలికలు, ఎండుమిర్చి వేసి కాస్త వేగాక ఇందులోకి జీడిపప్పు, సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు, చిటికెడు పసుపు, కరివేపాకు, ఇంగువ వేసి గుబాలించే ఈ తాలింపుని అన్నంలోకి కలిపేసేసుకొని ఆ అమ్మవారికి నివేదించడమేనండి. అంతే, ఆ తల్లి అనుగ్రహానికి అందరం పాత్రులవుదాం. థ్యాంక్ యూ.